అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 18వ తారీఖు ఆగస్టు 2024 నుంచి 24వ తారీఖు ఆగస్టు 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఏమైనా మార్పులు ఉంటే దానివల్ల జరిగే ప్రయోజనాలు కూడా మీకు తెలియజేయడానికి కోసం మీ ముందుకు ఇవాళ వచ్చాను. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15 నిమిషాలు మాట్లాడతాను. వాయిస్ రికార్డ్ చేసుకోండి. అలాగే 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సరే, అది ఎటువంటి జాతకమైనా సరే దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ చాలా సింపుల్గా చెప్తాను నేను. దాన్ని చేసుకోండి. జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలా ఒకరు వెళ్ళి దాదాపు ఇవాళ వందల్లో వేలలో నాకు రెఫరెన్స్ ద్వారానే నేను చాలా బిజీగా ఉంటాను. అలాగే thesimple.astrologer.com అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సింపుల్గా మీకు నేను విషయాలు చెప్పదలుచుకున్నాను, రెమెడీస్ చెప్పదలుచుకున్నాను. ఇక మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం గ్రహాల స్థితిని కానీ చూస్తే సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చేసారండి. ఇది చాలా గొప్ప పరిణామం అన్నమాట. అలాగే ఈ వారంలో గురువు, కుజుడు వృషభ రాశిలో, అలాగే రవి, బుధ, శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు కన్యారాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం, మేషం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు ఆగస్టు 2024 నుంచి 24వ తారీఖు ఆగస్టు 2024 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం సూర్యుడి యొక్క మార్పు, తన స్వస్థానానికి సూర్యుడు వచ్చేసాడు. అంటే సూర్యుడు సింహరాశిలోకి వచ్చేసాడు. ఈ రాశిలో 1 నెల రోజంతా కూడా ఆయన ప్రయాణిస్తాడు. దీన్ని బట్టి కర్కాటక రాశి వాళ్ళకి విపరీత ధనయోగం అనేది ఏర్పడుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పిల్లల చదువు ఒక్కసారిగా పెద్ద మార్పు వచ్చి పాజిటివ్ ఎనర్జీతో చాలా ముందుకు దూసుకువెళ్తారన్నమాట. ఇలా జరగటం వల్ల మీకు మానసిక ప్రశాంతత, సంతోషకరమైన విషయాలు ఈ వారమంతా ఆనందంగా గడుస్తారని కూడా మనం చాలా క్లియర్గా చెప్పవచ్చు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మనకి పెద్దగా లభించదన్నమాట. మానసిక ధైర్యాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం అంతా కనిపిస్తుంది. కాబట్టి స్థిర చర ఆస్తులు పెంచుకోవడానికి ఈ వారం బాగుంది. ముఖ్యంగా పిల్లల యొక్క చదువులు, వాళ్ళ యొక్క దూర విద్య కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, విదేశాలకు వెళ్తాం, పెద్ద పెద్ద చదువుల కోసం యూనివర్సిటీలో సీటు కోసం ట్రై చేస్తాం. సీటు కూడా కాదు, మెయిన్ మనం అనుకున్న సబ్జెక్టు కూడా రావాలి. కాబట్టి ఆ విధంగా కూడా వీళ్ళకి ఎంతో అనుకూలంగా ఉందన్నమాట. కాబట్టి ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతుంది. అలాగే మీరు దూర ప్రయాణాలు ఎంతో అనుకూలంగా ఉండడమే కాదు, మీ తెలివితేటలు చాలా బాగా పనిచేస్తాయని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా తీసుకోవటమే మంచిది. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడానికి కోసం ఇద్దరు కూడా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎందుకంటే అష్టమ శని యొక్క స్థితి వల్ల భార్యాభర్తల మధ్య లేనిపోని తగాదాలు, గొడవలు, మనశ్శాంతి లేకపోవటం, అలాగే ఒకరి మీద ఒకరికి అభాండాలు కానీ లేదా మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో అదృష్టంగానే చూసుకుంటే ఈ చాలా మంచి అదృష్టం ఉంది. తండ్రి యొక్క సహకారాలు బాగుండి, పెద్దల సహకారాలు బాగుండి, ధర్మ మార్గంలో వస్తూ అదృష్టాన్ని బాగా కలిగి ఉంటారన్నమాట. అన్ని వర్గాల వాళ్ళు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు అన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా కుజగ్రహం యొక్క అనుగ్రహం బాగా ఉండడం వల్ల ఉద్యోగంలో చాలా మంచి పేరు వస్తుంది. కొత్త ఉద్యోగంలో అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకి మంచి మార్గం ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడము, కొత్త ఉద్యోగంలో అవకాశాలు రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా
వ్యాపారంలో మంచి లాభాలు, సంతోషకరమైనటువంటి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. మరి ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది ఖర్చులు ఈ రాశి వాళ్ళకి. కాబట్టి కర్కాటక రాశి అంటేనే మనకి ఈ యొక్క పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, పుష్యమి 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, ఆశ్లేషాల్లో 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. మరి పునర్వసు నక్షత్రము 4వ పాదంలో పుట్టిన వాళ్ళు గురు మహాదశ మిగులు 5 ఏళ్ళు వరకు ఉంటుందన్నమాట. 5 ఏళ్ల తర్వాత వెంటనే వీళ్ళకి శని మహాదశ స్టార్ట్ అయిపోతుంది. అలాగే పుష్యమి నక్షత్రంలో పుట్టడమే శని మహాదశలో పుడతారు. మొదటి దశలో పుడితే దాదాపు ఒక 19 ఏళ్ళు 18 ఏళ్ళు దశ, 2వ పాదంలో పుడితే 14 ఏళ్ళు, 3వ పాదంలో పుడితే 9 ఏళ్ళు, 4వ పాదంలో పుడితే 4-5 ఏళ్ళు, అట్లాగా ఈ యొక్క దశ యొక్క భాగాలు ఉంటాయి. ఆ దశ తర్వాత వెంటనే వీళ్ళకి ఏమవుతుందంటే బుధ మహాదశ 17 ఏళ్ళు వస్తుంది. చిన్న ఏజ్లో, చాలా చిన్న యంగ్ ఏజ్లోనే వీళ్ళకి కేతు దశ అనేది ఒక డేంజరస్ దశ అనమాట. ఈ కేతు దశ వచ్చింది అంటే మాత్రం 7 ఏళ్ళు అనమాట. ఎన్ని జాతకాలు చూశానంటే ఈ కర్కాటక రాశి వాళ్ళల్లో ఆ కేతు అటాక్ చేశాడంటే 7 ఏళ్ళు ఎందుకు పనికి రాకుండా చేసేస్తాడనమాట. పెద్ద పెద్ద వాళ్ళు, ఎంతో డెవలప్ అయిన వాళ్ళు, ఎంతో అభివృద్ధి చెంది చాలా చిన్న వయసులో చాలా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా కేతు దశలో ఢామ్ అంటారనమాట. ఎందుకు ఇలా జరిగిపోతుంది అంటే, మరి ఆశ్లేష నక్షత్రం అంటే మీరు చూడండి 17 ఏళ్ల దశ ఉంటుంది, బుధ మహాదశ అన్నమాట. మొదటి పాదంలో పుడితే 16 ఏళ్ళు వరకు దశ ఉంటుంది. తర్వాత కేతు దశ 18 ఏళ్ళకంతా వస్తుంది అనుకోవచ్చు. 2వ పాదంలో పుడితే వాళ్ళకి ఏమవుతుంది, 12 ఏళ్ళకు 14 ఏళ్ళకు 13 ఏళ్ళకు కేతు దశ వస్తుంది అనమాట. అలాగే 3వ పాదంలో పుడితే 8 ఏళ్లకు 5-6 ఏళ్ళకు వస్తుంది. అలాగే చిన్నప్పుడే పుడితే 4వ పాదంలో పుడితే 4-5 ఏళ్ళు ఉంటుందన్నమాట. ఆ వెంటనే కేతు దశ వస్తుంది. చిన్నతనంలో వస్తే కూడా పర్వాలేదు, బాల్యంలో మనం మేనేజ్ చేయొచ్చు. కానీ టీనేజ్లో కేతు దశ వస్తే వాళ్ళు నిర్వీర్యమైపోయి, ఆ కేతు కానీ ఇంకా చండాలంగా ఉంటే మాత్రం అసలు వాళ్ళు ఇంటి పట్టున ఉండకుండా ఇంట్లో నుంచి పారిపోవటం, ఎప్పుడు తిరుగుతూ ఉండటం, దేశదిమ్మరిలాగా ఉండటం, పనికిరాని విషయాలు ఇంట్రెస్ట్ చూపి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకపోవటం, ఈ కేతు అటాకింగ్ అనమాట ఈ కర్కాటక రాశికి. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా జాతకం చెప్పించుకొని అసలు ఏం జరుగుతుంది అనేది గ్రహించి, ఏ దశలో ఉన్నాం, ఆ దశ ఫలితం ఎలా ఉంటుంది, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా మీరు అన్నీ శ్రద్ధగా గ్రహించాలి. ఈ రాశి వాళ్ళకి అధిపతి చంద్రుడని మనకు తెలుసు. ఈ చంద్రుడు అంటే శివుడు ఈ రాశికి అధిపతి. శివుడు అంటే ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నమాట. వీళ్ళందరూ కూడా సోమవారం నాడు ఎంతో ప్రత్యేకమైన రోజుగా భావించి తలస్నానం చేసి శివ ఆరాధన చేస్తూ రోజు కూడా శివుడికి అభిషేకాలు చేయటం, శివుని యొక్క మంత్రాలు, పంచాక్షరి మంత్రాలు ఎప్పుడూ చదువుకుంటూ చంద్రశేఖరాష్టకము, లింగాష్టకము, బిల్వాష్టకము ఎన్నో ఉన్నాయండి. అన్నీ కూడా చదువుతూ మీరు శివుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వాళ్లకు పట్టిన పీడ అంతా వదిలిపోతుంది. చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఎటువంటి దశ ఉన్నా ఏదైనా సరే దాన్ని తట్టుకోగలిగేటువంటి సామర్థ్యం మీకు వస్తుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఉంటే నాకు పంపించండి. మీ జాతకాలన్నీ నేను ఖచ్చితంగా రెడీ చేసి ఏ దశ జరుగుతుంది, ఎటువంటి సింపుల్గా మనం చేయాల్సిన రెమెడీస్ ఏముంటాయో అన్నీ చెప్తానండి. కాబట్టి ప్రతిరోజు కూడా చంద్రుడి యొక్క మంత్రం ఉంటుంది, 10 సార్లు చదువుకోండి, మీకు తిరుగులేదు. కాబట్టి జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.